ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో బెస్ట్ పాలసీస్ ఉన్నాయి. ఈ పాలసీ మీ పిల్లల చదువుకి వృద్ధాప్య పెన్షన్లుగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 10 సంవత్సరాలు కడితే 11వ సంవత్సరం వెయిటింగ్ పీరియడ్, 12వ సంవత్సరం నుంచి మనకు 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25, 30 సంవత్సరాలు మనకి ఎన్ని సంవత్సరాలు కావాలో మనం ఎన్నుకొని అన్ని సంవత్సరాలు మనకి పేఅవుట్ ఇస్తారు. ఇలా పేఅవుట్ ఇచ్చిన తర్వాత 20, 30, 25, 30 ఇచ్చిన తర్వాత మనకి మెచ్యూర్ అమౌంట్ మనం కట్టిన 10 లక్షలు అంటే సంవత్సరానికి ₹1,00,000 చొప్పున 10 సంవత్సరాలు కట్టిన 10 లక్షలు, 1 లక్ష బోనస్ వేసి 11 లక్షలు మెచ్యూర్ అమౌంట్ ఇస్తారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇంటర్మీడియట్, బీటెక్ చదువు కోసం పెట్టుకోవచ్చు. సంవత్సరం ఎవ్రీ ఇయర్ డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాలు అనుకోండి, 15 సంవత్సరాలు పేఅవుట్ పెట్టుకుంటే మనకి ₹1,04,000 మన అకౌంట్లో పడిపోతుంటుంది. ₹1,00,000 చొప్పున మనం కడితే 10 సంవత్సరాలు కడితే 15 సంవత్సరాలు మనం పేఅవుట్ అని పెట్టుకుంటే ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ₹1,04,000 మన అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. పడిపోయి 15వ సంవత్సరం అయిపోయిన తర్వాత 16వ సంవత్సరం మనం కట్టిన 10 లక్షలు ప్లస్ 1 లక్ష బోనస్ వేసి 11 లక్షలు మెచ్యూర్ అమౌంట్ కింద ఇస్తారు. అలా కాదు, జీవితాంతం మాకు పేఅవుట్ కావాలి అంటే దానికి కూడా పాలసీ ఉంది. అంటే 15 సంవత్సరాలు కట్టాలి, ₹1,00,000 చొప్పున 15 సంవత్సరాలు కడితే 7వ సంవత్సరం నుంచే ఇస్తారు. కానీ 7వ సంవత్సరం నుంచి 59,000 చొప్పున 14వ సంవత్సరం దాకా ఇస్తారు. 15వ సంవత్సరం నుంచి 99,000 ఇస్తూ జీవితాంతం ఇస్తారు. 99,000 జీవితాంతం ఇస్తారు. ఇస్తూ 15వ సంవత్సరం నుంచి మన పేఅవుట్, మన మెచ్యూర్ అమౌంట్ 15వ సంవత్సరం దాకా 15 లక్షలు ఉంటుంది. 15వ సంవత్సరం నుంచి ఆ 15 లక్షలు పెరగడం మొదలు పెడుతుంది. ఆ పేఅవుట్ ఇస్తూ మనకు మెచ్యూర్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. ఇది మన పేఅవుట్ దాదాపు 2 కోట్లు 3 కోట్లు దాకా వెళ్తుంది. 100 years పెట్టుకుంటా. అంటే మనము మధ్యలో మనకు అవసరానికి ఎప్పుడు కావాలన్నా అప్పుడు క్లోజ్ చేసి పాలసీ మెచ్యూర్ అమౌంట్ మొత్తం తీసుకొని క్లోజ్ చేసేయచ్చు. ఇక లేదు నాకు 99,000 అంటే ఇంచుమించు 9,000 నెలకి వచ్చేస్తూ ఉంటుంది. నెలకి మనకి 9,000 టైంకి 1వ తారీఖు కల్లా మన అకౌంట్లో పడిపోద్ది. అలాగా ఇంకా 2 కోట్ల వరకు వెళ్తుంది. పాలసీ క్లోజ్ చేస్తే మనం మెచ్యూర్ అమౌంట్ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారికి జీవితాంతం ఇంటి అద్దె వచ్చినట్టు. ఒక ఇల్లు కొని ఇంటి అద్దె ఎలా వస్తుందో, ఎలాగైతే ఆ ఇంటి స్థలం విలువ పెరుగుతూ ఉంటుందో అలాగే మన మెచ్యూర్ అమౌంట్ పెరుగుతుంటుంది. ప్రతి నెల మనకి ఇంటి అద్దె వచ్చినట్టు, పెన్షన్ వచ్చినట్టు వస్తూ ఉంటుంది. దీని మొత్తం టోటల్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. దీంట్లో ఎటువంటిది ట్యాక్స్ కట్ కాదు. మెచ్యూర్ అమౌంట్ 2 కోట్లు అయినా కానీ ఇచ్చేటప్పుడు కూడా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్గా అప్లై చేసుకోవచ్చు. 80C 10D కింద సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారికి జీవితాంతం వాళ్ళ పిల్లలకైనా కానీ ఒక గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. లేదంటే పిల్లలకి ఏదో ఇల్లు కొనిస్తాం కదా, ఆ ఇల్లు కొనిచ్చే బదులు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇల్లు కొనాలంటే ఇప్పుడు ఒక్కసారిగా డబ్బులు పెట్టాలి, ప్లస్ వాటికి రిజిస్ట్రేషన్ అని ఇవన్నీ మెయింటెనెన్స్ అని మొత్తం ఇల్లు కట్టడానికి చాలా ఖర్చు అవుద్ది. ఇంకా వృద్ధాప్య పెన్షన్ కింద కూడా పెట్టుకోవచ్చు. దీనికోసం ఎవరికి చేతికి డబ్బులు ఇచ్చి ఇంతకు ముందులాగా డబ్బులు ఇచ్చి కట్టబోనేవాళ్ళు ఎవరి చేతికి ఇచ్చి డబ్బులు ఇచ్చి మోసపోనవసరం లేదు. 24/7 మీకు సర్వీస్ ఇవ్వడానికి అవైలబుల్లో ఉంటాను. మీరు మీ ఇంటి దగ్గర నుంచే ఎక్కడికి రాకుండా, మీ టైం వేస్ట్ చేసుకోకుండా మీ ఇంటి దగ్గర నుంచే పాలసీ చేసుకునేటట్టు చేస్తాను. మీ ఫోన్లో నుంచే కట్టుకునేటట్టు. మీరు కట్టిన 10 నిమిషాల్లో మీకు పేమెంట్ రిసిప్ట్ వస్తుంది, ప్రీమియం ఎక్నాలజ్మెంట్ వస్తుంది. 10 రోజుల్లో
పాలసీ బాండ్ పేపర్ వస్తుంది. బాండ్ పేపర్లో ప్రతిదీ ఉంటుంది. మీరు కట్టిన ఎన్ని సంవత్సరాలు కట్టారు, ఎంత కట్టారు, ఎన్ని సంవత్సరాలు పే అవుట్ వస్తుంది, మీ ఇన్సూరెన్స్ ఎంత, మీ మెచ్యూర్ అమౌంట్ ఎంత వస్తుంది, మీకు నామినీ ఎవరు, అంతా ఉంటుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే అప్పుడే మార్చుకోవచ్చు, లేదంటే అప్పుడే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. ఇది SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్. నమ్మకమైనది, గవర్నమెంట్ ఆథరైజ్డ్ నమ్మకమైన బ్యాంకుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ.